వీడితో పాటు వాడితో పాటు వాళ్ళు మొత్తం అంతా వెళ్ళిపోయి దూకేసి వీడి ఆత్మ ఎటో వెళ్తుంది. ఆ ఆత్మతో పాటు ఈవిడు కూడా వెళ్ళిపోవాలి. ఇద్దరికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అది. ఈ జన్మతో దీన్ని వదిలించుకుందామని వాడు అనుకుంటే కుదరదు, వీడి జన్మకి వీడు లేకుండా ఉంటాడనుకుంటే అది కుదరదు. ఇద్దరు మళ్ళీ అక్కడికి వెళ్ళినా సరే నా కర్మ ఇలా కాలింది ఏంటని అనుకునే స్థితి లేకుండా, ఇది ఇప్పుడు మనం చక్కగా చెప్పుకోవడానికి నవ్వుటానికి వీలుగా ఉంటుంది. కానండి, ముక్కు పచ్చలారని ముద్దు బిడ్డలు, చిన్న పిల్లలు, ఆడపిల్లలు, భర్త ఏదో కారణం చేత చచ్చిపోతే, ఆ రోజుల్లో ఇంకా బాల్య వివాహాలు ఉండేవి. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి పెద్దవాళ్ళకి ఇచ్చి వివాహం చేయడం, అది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. అందుకే కన్యాశుల్కంలో గురజాడ అప్పారావు చెప్తాడు, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే స్టోరీలో ఏం చెప్తాడంటే, మీరు జాగ్రత్తగా పరిశీలించండి, 10 ఏళ్ల పిల్ల, పసికందు, దానికి ఏమీ తెలియదు. దాన్ని 60 ఏళ్ళ 70 ఏళ్ళ వాడి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాడికి ఇచ్చి వివాహం చేస్తారు. వివాహం చేస్తే ఆ వివాహం చేసిన వాడికి అంతకుముందే భార్యలు ఉన్నారు. ఆ భార్య చచ్చిపోయింది. భార్య లేకుండా వీడు చచ్చిపోతే వీడికి స్వర్గప్రాప్తి ఉండదు. కాబట్టి భార్య కావాలి కాబట్టి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇతనికి ఇచ్చి వివాహం చేయాలి. ఆ అమ్మాయిలు చిన్నపిల్లలు, బాల్య వివాహాలు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, మంచివాడు, పెద్దవాడు, బాగా డబ్బున్నవాడు, వాడితో వివాహం చేసుకుంటే మంచిదే కదా అని నచ్చజెప్పి అతనికిచ్చి వివాహం చేస్తారు. ఇది వినటానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక భయంకరమైనటువంటి దారుణమైనటువంటి విషయం ఏంటంటే, 70 ఏళ్ల వయోవృద్ధుడు గదిలో ఉన్నప్పుడు 9 ఏళ్ల ఆడపిల్లని అలంకరించి, దానికి శృంగారం తెలియదు, ముద్దు ముచ్చట తెలియదు, ఏమీ తెలియదు, అలంకరించి పూలు పెట్టి చీర కట్టి పాల గ్లాస్ చేతిలో ఇచ్చి ఆ గదిలోకి తోస్తారు వీళ్ళు. అది అక్కడికి వెళ్తుంది, ఏం మాట్లాడాలో తెలియదు, ఆయనతో ఏమి బిహేవ్ చేయాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఆ దిక్కుమాల వాడి దగ్గరికి వెళ్ళి ఈవిడ అక్కడ నిలబడితే వాడు ఏ రకమైనటువంటి ఆలోచన విధానంలో ఉంటాడో ఊహించండి. అమ్మల కన్నా అమ్మల్లారా విన్నారమ్మా ఈ కథని అంటాడు.